హలో అండి, నేను అరుణానందగిరి. ఇప్పుడు మనం ముగ్గులు వేసుకుంటూ అయిపోయింది. ఇక నైవేద్యం తిని పిట్ట వచ్చింది. నేను ఇంట్లోకి వెళ్ళి ఫోన్ తెచ్చేసరికి పైన ఉంది. పక్షులు క్షణకాలం అంతే వెళ్ళిపోతాయి. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. నోట్లో పట్టుకొని ఎక్కింది చూడండి పైకి. ఇక్కడ ఈ పిట్ట నోట్లో పట్టుకొనే ఉంది. అది ఎక్కడికో ఎత్తుకుపోయింది అది నోట్లో. వాళ్ళే ఇవన్నీ పొద్దున మనకు సంతోషాన్ని కలిగించే దృశ్యాలు. హలో అండి, నేను అరుణానందగిరి. ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది. ఇంకా బయటకు వెళ్దాం. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు సండే రోజు అగ్నిహోత్రం. ఇక్కడ అగ్నిహోత్రం దగ్గర చదివే స్తోత్రాలు ఫస్ట్ చదివినా. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓం ద్రాం ఓం గురు దత్తాయ నమః. ఓం ద్రాం ఓం గురు దత్తాయ నమః. ఓం ద్రాం ఓం గురు దత్తాయ నమః. ముందుగా మహామృత్యుంజయ మంత్రం, తర్వాత గాయత్రి మంత్రం, తర్వాత ఆహుతి సమర్పణ, తర్వాత ఆదిత్య హృదయ పారాయణ, తర్వాత ఆర్ఘ్యం సమర్పించడంతో మన అగ్నిహోత్రం సంపూర్ణమవుతుంది. ఇక ఓం సూర్యాయ స్వాహ సూర్యాయ ఇదం అండి. మన పోహా రెడీ అయినట్టే. క్యారెట్ మనకు ఉడకాల్సిన అవసరం లేదు కదా, ఇట్లా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. అంతే, సింపుల్. ఇది కూడా ఎట్లాంటి ప్రిపరేషన్ లేకుండా ఒక 10 minutes లోపే అయిపోతుంది. సూపర్ ఉంటుంది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఈరోజు మరి వంట బగారా రైస్, ఇంకో గ్లాస్ కూడా ఇద్దాం. వాటర్ బాయిల్ అవుతుంటే ఇక్కడ నేనైతే హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి మటన్ కర్రీ చేస్తున్నా. ఇక ఈ మధ్య చాలా రోజులైంది చేయక, ఇక ఈరోజు చేస్తున్నా. మామూలుగా నేనైతే మసాలాలు వేయ, అల్లం వెల్లుల్లి పేస్టు స్పైసెస్ తోటే చేస్తా. ఇక ఇప్పుడైతే చేస్తున్నా. మరి సింపుల్గా ఎక్కువ షూట్ చేయలేదు. ఇక ఆ రోజేటో ఈ మధ్య ఫంక్షన్లు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఇక నాన్ వెజ్ చాలా ఇంట్లో వండుడు తక్కువనే అవుతుంది. నేను కూడా అది తింటలేను కాబట్టి మొన్న ఒకసారి మా వారు చేయమంటే చేసిన. ఆ రోజు కొంచెమే షూట్ చేసిన. ఆ రోజు కూడా వేరే పని ఉండే. ఇక మామిడి ఆకేస్తే ఈజీగా ఉడుకుతుంది. ఇక అల్లం వెల్లుల్లి పేస్టు, స్పైసెస్, మామిడి ఆకు ఇవి వేసినామంటే అయిపోతుంది. అంతే, ఇంకేం వేయద్దు. రకరకాల మసాలాలు వేసుకుంటారు, కాకపోతే ఇది ఒక మెథడ్. ఈజీగా మనకంటే జీర్ణం కాకుండా కొందరికి తేన్పులు వస్తూ ఉంటాయి కారం మసాలాలు ఎక్కువ తిన్నప్పుడు. అట్లాంటి సమస్యలు ఇవ్వండి. ఈ మెథడ్లో చేస్తే సూపర్గా ఉంటుంది. మంచిగా మనకు కూడా ఏదైనా తిన్నప్పుడు ఆహారం ఆయాసం కాకుండా ఉండాలి. అట్లా ఈ మెథడ్లో వేస్తే ఆయాసం అనేది అస్సలు ఉండదు. ఇక ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టి ఒక 10 minutes వెయిట్ చేద్దాం. 10 minutes తర్వాత వాటర్ ఎత్తి ఒక పౌడర్ తర్వాత ఉప్పు వేస్తే సరిపోతుంది. అంతే. ఇక ముక్కు ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని దించేస్తే సరిపోతుంది. ఉప్పు వేస్తున్నాయి, అది ఉడుకుతూనే ఉంటుంది. వేరే పనులు ఉన్నాయి.
ఇక ఒకటి అన్ని పనులు చేయడమే. ఇక సండే అయినా మండే అయినా 24 అవర్సే, కానీ సండే చేద్దామని వారం అంతా కూడా కొన్ని పనులను అట్లే ఉంచుతాం. ఇక అట్లా అన్నం కూడా రెడీ అయిపోయింది. అయితే ఈరోజు ఒకటి కద్దు కీర్ కూడా చేసిన, అది ఫ్రిడ్జ్లో ఉంది, చూపిస్తా. నేను అరుణానందగిరి. ఈరోజు మరి మన వంట చూడండి, కద్దుక కీర్ సూపర్గా ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం కొంచెం చల్లగా ఉంటుంది, బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెడితే. చూడండి ఎండ ఎంత తీవ్రంగా ఉంది, ఎండలు కూడా వచ్చింది.